నేటి ముఖ్యాంశాలు. బెల్కటూరు గ్రామంలో మహోత్సవంగా శ్రీ నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం. భారీగా పాల్గొన్న గ్రామస్తులు. వివిహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల మహా ఆత్మీయ సమ్మేళనం. మాజీ ఎమ్మెల్యే మీరు కొండను విమర్శించే స్థాయి కాదు. బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్. కొండాకే మా అండ ఎంఆర్పిఎస్ నాయకులు నర్సింహులు. తాండూరు పట్టణంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు. పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో 3వ రోజు శ్రీ నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అశుభాలు జరగకుండా ఉండాలని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామస్తులు నాభిశిల బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఆదివారం 3వ రోజు చివరి రోజు సందర్భంగా యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ట, బలిహరణం, హోమాలు, పూర్ణాహుతి, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం గ్రామ మహిళలు, ఆడపడుచులు బోనాలను సమర్పించారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, పెద్దెముల్ జడ్పీటీసీ దారాసింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, రవిగౌడ్, గ్రామస్తులు బాలరెడ్డి, నాగప్ప, మల్లేశం, శివరాం రెడ్డి, రాజేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, గుండప్ప, నాగరాజ్ మరియు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, పూజారులు మఠం రాజేశ్వరయ్య, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. వైవస్వదవన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే వరదవర్షే వరదఖండే మేరో దక్షిణదిగ్भागे కృష్ణా కావేర్యోర్మధ్యదేశే అస్మిన్ దివ్యాలये సమస్తదేవతా భక్తమాహేశ్వర గురుజన సన్నిధౌ శాలివాహనశకే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదేశే సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే అత చైత్రమాసే వసంత ఋతు ఉత్తరాయణే భానువాసరే చౌజమ్యాం మూలా నక్షత్రయుక్తస్య శుభ నక్షత్రే శుభయోగే శ్రీ దశాదన శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నానావిధ ప్రార్థనమస్కారాన్ని సమర్పయామి. హరః ఓం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దూరే వదాయ చ నమో అంత్రే చ అనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ చ నమః శంభవే చ మయోపవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తే. సైడ్ ఇది వెనక సైడ్ తెలుసు.
తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన పాఠశాల విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల విబిహెచ్ఎస్ 1947 సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుండి నేటి వరకు అనగా 1947 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు అక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఒకే చోట కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎవరెవరు ఏ హోదాలో ఏ స్థాయిలో ఉన్నారో చర్చించుకున్నారు. తమ గురువులను ఘనంగా సన్మానించారు. 10వ తరగతి 1991 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలకు సహాయంగా వాటర్ ప్యూరిఫైర్ RO ప్లాంటును ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోపు స్థాపించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇతర పూర్వ విద్యార్థులు తమకు తోచిన విధంగా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తమ వంతు పాఠశాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జ్ఞాపకాలు అందించిన నిర్వాహకులకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఈరోజు సండే కాబట్టి అందరు కూడా అందుకే కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ చివరి నిమిషం వరకు కూర్చోవాలి. $60 కంప్లీట్ చేసుకోవడం అంటే చాలా గ్రేట్. శుభ ఆశీస్సులు. వేదిక మీద అలంకరించినటువంటి నా సహచర మిత్రుల్లో 1961 బ్యాచ్ సీనియర్ వ్యక్తి నేనే కనుక ఈ బాధ్యత నాకు అప్పచెప్పాను. ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే నేను పుట్టిన 4 ఏళ్ల తర్వాత ఈ స్కూల్ పుట్టింది. 43లో నేను పుట్టిన, 47లో స్కూల్ పుట్టింది ఇక్కడ. మరి ఆ తర్వాత నన్ను హక్కున చేర్చుకున్నది. నా భిక్షపాత్రలో చదువు నేర్పి ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్గా, గెస్టెడ్ హెడ్ మాస్టర్గా, లెక్చరర్గా, రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్గా, మండల విద్యాధికారిగా అన్ని భిక్షపాత్రలు పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు కేవలం నా శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతన లోపల, తాండూరులో ఉండే దేవాలయం లోపల కేవలం భగవంతుని పైన
ప్రవచనాలు చేసుకుంటూ మాత్రమే నా శేష జీవితాన్ని గడుపుతున్నా. ఈరోజు ఈ ప్రాంగణంలో సరస్వతీదేవి తల్లి ఒడిలో నాకే సన్మానం జరిగిందంటే అమ్మవారు నాకు నిండుగా ఆశీర్వాదం ఇచ్చిందని అనుకుంటా. ఈ పాఠశాల గురించి నేను చెప్పాలనుకుంటే జున్ను పాల కన్నా జుంటి తేనె కన్నా, జున్ను పాల కన్నా జుంటి తేనె కన్నా, కదలీ ఫలము కన్నా కలకండ కన్నా, పంచామృతము కన్నా పరిమళము కన్నా, కదలీ ఫలము కన్నా కలకండ కన్నా ఈ పాఠశాల నాకు పెట్టిన అన్నము మహా మిన్న. 62 లోపల చదివి మళ్ళీ ఇదే స్కూల్ లోపల ఏజెస్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. ఇది నాకు రెండవది, అప్పుడు ఎవరు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. అయితే మా గోపీచంద్ సార్ ఫస్ట్ క్లాస్ నాకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని రావాలని తపన పడి ఎగ్జాక్ట్ 420 మార్క్స్లో నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. సార్ ఫోటోస్ తర్వాత చేసుకోండి ప్లీజ్, దయచేసి, ఎందుకంటే ఇంకా సన్మానం ఉంది. కిందికి వస్తారు, గురువు కిందికి వచ్చినప్పుడు అక్కడ ఫొటోస్ దిగొచ్చు ప్లీజ్. మన తోటి విద్యార్థులందరికీ 63, 64 ఆ బ్యాచ్ మాది, 67 స్టడీడ్ అప్ టు 9th క్లాస్ చదువున్నాయి ఈ స్కూల్లో ఉన్నాను. తర్వాత హైదరాబాద్లో చదవడము, కాలేజు, తర్వాత హైస్కూల్ అడ్వకేట్గా ఆ విధంగా అటు జరిగి, కానీ ఈ క్యాంపస్ ఎప్పుడు రాలేదు. నేను నిజంగా ఎప్పుడు రాలేదు. కానీ అజయ్ గుప్తా గారు ఫోన్ చేసి, లేదా శెట్టి రమేష్ ఫోన్ చేసి రమ్మని చెప్పిండు అజయ్ గుప్తా గారు. అప్పుడు నేను చదివేటప్పుడు శెట్టి చంద్రశేఖర్ ప్రెసిడెంట్ ఉండింది సొసైటీకి, అయినప్పుడు సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీగా ఉండేది, గోపీచంద్ గారు మాకు హెడ్ మాస్టర్గా ఉండేది. అక్కడ చదివి మీరు కాదంటే, లేదంటే మీ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది స్కూల్, తప్పకుండా రావాలి అని మళ్ళీ అదేదో రిజిస్ట్రేషన్లో మా ఫాదర్ పేరు ఉన్నట్టు చూపించి మళ్ళీ అది అటెంప్ట్ చేసినారు, తప్పకుండా రావాలని అనవల్ల ఫౌండర్ మెంబర్ కల్వా సూర్యనారాయణ, హేరు రాజప్ప అంట. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక పూర్వ విద్యార్థి చెప్పారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే బేస్మెంట్ పునాది బాగుండాలని చెప్పేసి ఆ సంస్కారం మేము ఇక్కడ నేర్చుకున్నాం స్కూల్లో. చంద్రబసయ్య స్వామి గారు హిందీ పండితుగా ఉండేది. అప్పుడంతా ఆ మేనేజ్మెంట్ కూడా ఎంత తపన ఉండేది, టీచర్లకైతే తపన ఉండేదని చెప్తున్నాను. చంద్రబసయ్య స్వామి గారు పక్కన అక్కడ ఆయన పొద్దున్న స్కూల్లో పోయేటప్పుడు కొద్దిగా లేట్ అయితే మా ఇంటి మనకు పరిగెత్తుకుంటూ పోతుండే. మా ఫాదర్ చూస్తుండే, మేము లేట్ అయింది, యాక్ స్వామి లేట్ అయ్యేది, యాకప్ప స్కూల్ లేట్ అలా కట్టానికి మా ఫాదర్ అడుగుతాడని చెప్పేసి ఆయన దగ్గర వచ్చి మా ఇంటి దగ్గర రాని ఉరుకుంటుపోయారు. అంత తప్పనిసరి వాళ్ళు టీచర్లు. అప్పుడు టీచర్ నిజంగా మాకు ఈరోజు ఈ స్థానానికి వచ్చినామంటే మాకు ఆ కాలంలో ఉన్నటువంటి టీచర్లని మాకు చంద్రబాబు స్వామి గారు కానీ సార్ ఉండే, మాకు తెలుగు పండితులు సార్, వెంకటేశ్వర సార్ ఉండే, ఆయన పోగుల సార్ అంటుంటే మనం వారుండి. తర్వాత
మా వెంకటేశ్వర సార్ ఎక్కడున్నాడు? వెంకటేశ్వర సార్, ఆ వెంకటేశ్వర సార్ ఎక్కడ ఉన్నాడు? ఆయన అట్లా ఆ రోజు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లా ఉన్నాడు. మేమే పెద్దగా ముసలోడు అనుకున్నాం, ఆయన ముసలోడు కాకొచ్చాడు వెంకటేశ్వర సార్ అయితే. నాకు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఓకే సార్ బాగున్నారా సార్, నేను రావాలనుకుంటున్నాను సార్ అని 2 సార్లు అన్నాడు. నాకు ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్టూడెంట్ అని సార్, ఏంది సార్ సార్ అంటారు. నేను విజయ్ కుమార్ సార్ అట్లా కాదు సార్ మీరు నాకు అట్లా రాదు, విజయ్ కుమార్ సార్ విజయ్ అని నాకు పిలవాలి, నేను స్టూడెంట్ సార్ నేను ఏంటంటే అప్పటి నుంచి విజయ్ అనిపించింది, లేకపోతే విజయ్ కుమార్ సార్ అనిపించింది అన్నట్టు. అంటే ఆయన వయసులో కూడా తక్కువ లేకుండా ఆయన తక్కువ అనుకుంటుండే, విజయ్ కుమార్ సార్ అనుకుంటున్నాను, నన్ను సార్ చేసింది ఆ స్టూడెంట్. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను సీరియస్గా. ఒకటి ఏంటంటే ఒక స్కూల్ అడ్మిషన్ దొరకడానికి 1 సంవత్సరం ఆగినటువంటి హిస్టరీ విద్యార్థుల స్కూల్ది. ఇప్పుడు ఎవరు విద్యార్థి చెప్పారు, నేను అడ్మిషన్కి వస్తే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి, మీకు అడ్మిషన్ కావాలంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ 1 year అని చెప్పినారు. దెన్ ఐ వెయిటెడ్ ఫర్ 1 year. ఆఫ్టర్ 1 year when I went to Sati Chandrasekhar, he said that నేను నీకు ఆల్రెడీ లాస్ట్ టైం వెయిటింగ్లో ఉన్నావు కదా, నీకు అడ్మిషన్ తీసుకుని చెప్పండి. స్టూడెంట్ అడ్మిషన్ కావడానికి స్కూల్లో వెయిట్ చేసిన 1 year ఇది చరిత్ర విజయ స్కూల్. ఇది సార్తో నెలకొల్పబడిన స్కూల్. ఇది నేను అజయ్ గుప్తా గారికి చూడలేదు, అజయ్ గుప్తా గారు ఫోన్లో మాట్లాడినాను. కానీ అదేళ్ళని కంగ్రాచులేషన్, ఇవాళ అరేంజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ మీకు అంతా ఇక్కడ సహకారం అందిస్తున్నారు. ఒకటి మా మిత్రులు శ్యామ్ సుందర్ గారి బ్రదరు, శ్యామ్ సుందర్ మా క్లాస్మేట్, మా బ్రదర్ వాడు అన్నాడు ఇప్పుడు మాటల్లో, నేను आपको స్కూల్ के डेवलपमेंट करने में आपको जो भी सहायता होना हम देने को तैयार అని చెప్పేసి ఆ మాట అన్నాడు. దాన్ని సమర్థిస్తున్నాను. ఈ స్కూల్ డెవలప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరు అన్నారు నాకు ఎందుకు మీటింగ్ కూర్చున్నారు, దే వోంట్ హ్యాండ్ ఓవర్ ద మేనేజ్మెంట్ టు ఎనీ అదర్ పర్సన్, నో నథింగ్ లాగే. ఇది మంచి స్కూల్, మనందరూ ఇక్కడ చదువుకుని పైకి వచ్చున్నాము. దీన్ని కాపాడుకొని దీన్ని పైకి తీసుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి నేను కూడా మీకు ఈ సభా మూలకంగా తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయడానికి మామూలు సహకారం ఏం కావాలన్నా మేము తయారు ఉన్నామని చెప్పడం నేను చెప్తున్నాను. ఇంకో 2 విషయాలు. అప్పుడు కాలంలో ఈ టీచర్లు ఎంత బాధ్యతగా పనిచేస్తుందో స్టూడెంట్స్ అట్లే ఉండేది. నాకు మెంటరు సత్యాన్ బాబు, నాకు ఇప్పటికీ ఆయన అంటే నాకు ఎందుకు భయం అంటే ఆయన నాకంటే 3 years సీనియర్. నాకు అక్కడ క్లాస్ 10th క్లాస్ స్కూల్ సార్. అప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ అంటే ఫేర్వెల్ పార్టీ ఇస్తుండే, మన ఫేర్వెల్ పార్టీ ఇస్తాం. ప్రసాద్ రావు సార్ కదా ఫేర్వెల్ పార్టీ ఇచ్చినాం. ప్రసాద్ రావు సపోజ్ వెరీ బ్యూటిఫుల్ టీచర్, ఎక్సలెంట్ టీచర్. అప్పుడు ఆయనకి ఇచ్చినారు. ఆయన 15 రోజులకి చక్రపాణి సార్ కూడా ఆయనకు ఫేర్వెల్ ఇచ్చినారు. ఆ రోజు సత్యనారాయణ బాబు గారి విశ్వభూమి చూడాల్సింది. మేనేజ్మెంట్ కడిగేసినాడు. వాట్ క్యా కర్ రే అప్పుడు మేనేజ్మెంట్ క్యా కర్ రే అచ్చే స్టూడెంట్ టీచర్ జారామారావు ఆ రోజు గట్టిగా కొట్లాడినాడు. అప్పటి నుంచి అది మెంటల్ నాకైనా అంత గట్టిగా సహకారం కావాలన్నా మీరు కారణం చెప్పేసి సభలు చెప్పేసుకుంటూ మేడం మేడం అలా పట్టుకోండి. ఈయన నా క్లాస్మేటు. ఎందుకంటే జనరల్గా బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాచ్ వరకు ఒక ప్రోగ్రాములు కండగా రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ నుండి 1947 నుండి
2024 వరకు ఉన్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరికీ సముచిత స్థానం కల్పించి వాళ్ళకి ఈ విధంగా సన్మానించడం చరిత్రలో నిలిచిపోయే రకం. ఈ విధమైన సభను నిర్వహించిన వాళ్ళకి నేను మనసు ఈరోజు విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యాలయ మహాసమ్మేళనానికి మా బ్యాచ్ అయినటువంటి 91 బ్యాచ్ అందరం కూడా ఇక్కడి మహాసమ్మేళనానికి ఇచ్చడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్కు సంబంధించిన కొన్ని ప్రస్తావనలు రావడం జరిగింది. మా మిత్ర బృందం అందరూ కలిసి కూడా వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి యాజమాన్యం కోరింది. కాబట్టి మా బ్యాచ్ తరఫున 91 బ్యాచ్ తరఫున వాటర్ ప్లాంట్ స్కూల్ ప్రారంభించే లోపలనే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరియు పూర్వ విద్యాలయ సమ్మేళనాన్ని కాకుండా 91 బ్యాచ్ అందరూ కుటుంబీకులతోని తొందరలోనే మళ్ళొక గెట్ టుగెదర్ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు విజయ విద్యాలయ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మా 1991 యొక్క బ్యాచ్ యొక్క విద్యార్థులమందరం ఈరోజు సుమారు 35 సంవత్సరాల తర్వాత ఇక్కడ అందరం కలుసుకున్నాం. ఈరోజు మా క్లాస్ రూమ్ తర్వాత మేము ఇక్కడ ఆడుకున్న ప్రదేశాలు అన్నీ ఈ రీల్స్గా మాకు తిరుగుతున్నాయి. ఈ అనుభూతిని ఎన్నో రోజుల తర్వాత పొందడం ఈరోజు మా అదృష్టంగా భావిస్తాం. రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా సుమారు మా బ్యాచ్లో 90 మంది ఉన్నారు. స్థానికంగా ఒక 25 మంది ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. వారందరితోని కనెక్టివిటీ చేసి సుమారు 80 మందినన్న కనెక్టివిటీ చేసి త్వరలో ఈ మేలో కానీ జూన్లో కానీ మా క్లాస్ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మనకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ పాఠశాల యొక్క రుణాన్ని, అంటే రుణం అంటే రుణం కాదు, ఈ పాఠశాలకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేందుకు మా మిత్రులు రవికుమార్ గారు, కిరణ్ కుమార్ గారు ఈ ప్రతిపాదన ఇచ్చారు. వాటర్ ప్లాంట్ యొక్క అందరూ ఎవరికి తోచిన వారి స్థాయిలో భాగస్వామ్యం కల్పిస్తూ త్వరలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మా క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ స్కూల్కి ఒకసారి గెట్ టుగెదర్ అయ్యి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపేణ, వస్తు రూపేణ అనుకోని, నగదు రూపేణ స్కూల్ను ప్రాణపరీక్ష చేసేందుకు, స్కూల్ యొక్క పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మా తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇది మా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతామని, ఇందుకు ఈరోజు ఎంతో దూరం నుంచి ఇక్కడ మా సోదరిమణులు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వస్తుంటే మేము మా పిల్లలకు కూడా ఆ రకంగా జరిగిపోతే నువ్వు ఎవరి దగ్గర గిచ్చించుకున్నావు కానీ మాకు ఆ పని చేయొద్దని అంటారు. ఇట్లా అనేక రకాల అనుభూతులు చెందాము. ఇక్కడ నుండి ఇంటి నుండి మేము నేర్చింది తప్ప కానీ ఈ విద్యా సంస్థల్లో మా జీవితాన్ని తీర్చిదిద్దిన ఈ విజయ విద్యాలయ పాఠశాలలో చదివిన విద్యార్థులకు, ఈ యొక్క మాకు విద్యను అందించిన ఈ పాఠశాల యాజమాన్యానికి కూడా మేము వందనాలు తెలుపుకుంటూ, చాలా మంది ఉపాధ్యాయులు మాకు చాలా చెప్పారు. చాలా మంది కూడా స్వర్గస్థులు అయ్యారు. ఇవి ఉన్న వాళ్ళే మాకు మహనీయులుగా భావించుకుంటూ వాళ్ళకందరికీ కూడా పాదాభివందనాలు తెలియపరచుకుంటూ, మరియు మేము ఇక్కడ మాకు ఎట్లా అంటే ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిందంటే వందే మాత్రం జనగణమన నాతోనే పాడించేవాళ్ళు. మేము అన్నిట్లో రాణించాము. ఆటల పోటీలు వచ్చినాయంటే విల్యమంలో మాకు పోటీలు ఉండేవి. అట్లా ఆ అనుభూతులన్నీ ఇప్పుడు పిల్లలకి లేవు. ఇప్పుడు ఏమైనా ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్
అవి మాత్రమే ఉన్నాయి. ఒక బాడీ ఎదుగుదల లేదు, విద్య అంతకంటే లేదు. కాబట్టి ఇప్పుడున్న తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలంటే మీ మనవళ్ళు మనవరాళ్ళు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డిని విమర్శించే స్థాయి కాదని, నిన్ను ప్రజలు తిరస్కరించారని, అలాంటి వ్యక్తి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని విమర్శించడం తగదని నరేష్ మహారాజ్ హితవు పలికారు. ఆదివారం నరేష్ మహారాజ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు రోహిత్ రెడ్డికి లేదని అన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తున్నారని, కేవలం మెజార్టీ ఎంత అనే విషయం మాత్రం తెలియవలసి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు, మాజీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, విక్రమ్, మైనార్టీ నాయకులు జహీర్ అబ్బాస్, మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా పత్రికా మిత్రులకు గురించి మాట్లాడేది సమావేశం ఏమంటే ఎన్నికల ప్రచారాలు అయితే నడుస్తున్నాయి. ఇక అందరం చూస్తున్నాం, అదంతా కామన్ నడుస్తుంది. ఇక మేమైతే గెలుస్తున్నాం, అది వేరే విషయం. కానీ నేను మాట్లాడేది ఏమంటే, మొన్న మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి ఏదో విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఎవరిని కలవరు, నేనే చేసిన ఆయనకు, నేనే ఉన్నా, నేను ఉంటేనే ఆయన అని ఏదో స్పీచ్లలో చెప్పింది. నేను మాజీ ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలిసేది, నాయనా నువ్వు డిఫాల్ట్ ఎమ్మెల్యే, నువ్వు అసలు మాట్లాడే విషయమే తప్పు, తెలుసుకో. ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ నీకు ఇప్పుడు తిరస్కరించిండ్రు, మళ్ళొక్కసారి నీకు రానియరు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ స్థాయికి మాట్లాడే విషయం కాదు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారే నీకు చేసినట్టు ఉన్నావు, లేకపోతే నువ్వు వచ్చేది ఎక్కడికి వెళ్ళి, నువ్వు పోయేది ఎక్కడికి వెళ్ళి. నేను చేసిన అంట. నేనైతే అంటున్నా, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి సాబ్ చేసిన తప్పు, చరిత్రలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిరస్థాయిగా విశ్వేశ్వర్ రెడ్డి సాబ్ తప్పు అనే గుర్తిస్తారు. కానీ ఒక ఎమ్మెల్యేని గుర్తించారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. తనకు కూడా నేను గట్టిగా చెప్తున్నా, మళ్ళొకసారి ఇటువంటి విషయాలు మా ముందర చెప్పకు. ఈ చెప్పేది ఏదో ఇక్కడ గల్లీలో, మీ ఇంట్లోనో, మీ కాక ఇంట్లోనో, నాయన ఇంట్లోనో చెప్పుకో బాగుంటుంది. ప్రజల ముందల స్పీచ్లలో ఇచ్చేది కాదు. ఇంకో విషయం వచ్చేసింది, అందరూ ఏమేమో అంటున్నారు, రంజిత్ రెడ్డి సాబ్ అట్లా ఇట్లా. ఇక పోయి రంజిత్ రెడ్డి సాబ్ ముందు టీఆర్ఎస్కి ఉండే, టీఆర్ఎస్కి ఎంపీ ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్కి ఎంపీ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా వికారాబాద్ జిల్లా మంత్రి ప్రసాద్ గారే మీ పైన అవండా వేసారు. మేమేం చెప్పలే, మీరే మాట్లాడుకున్నాం. దాని మీదకి రంజిత్ రెడ్డి క్లియర్ క్లీన్ చిట్ అని మాకెందుకు చెప్తున్నారు? 3000 ఎకరాల భూములు కబ్జా చేసిండ్రని మన ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు 300 కోట్ల చిల్లరేమో ఫీడ్ స్కామ్ ఉన్నది మీదని ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ మేమేం చెప్తున్నాం? కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పైన ఈ రోజు కూడా ఒక మచ్చ లేదు. ఆయన మీద మచ్చ ఉన్నది ఒకటి, నేను ఒప్పుతా. ఏమిటంటే, పైలట్ రోహిత్ రెడ్డికి జిందగీలో లైఫ్ ఇచ్చి తాండూరు సత్యనారాయణ చేసిన ఒక మచ్చ ఆయన మీద ఉన్నది. ఆ మచ్చ తొలగేస్తాం, ఇప్పుడు తీసేస్తున్నాం. ఇది కూడా నేను విశ్వేశ్వర రెడ్డి సార్ అంటున్నా, సార్ ఒక రోహిత్ రెడ్డికి తెచ్చినాము, ఇంకోటికి రేఖీగా జర మనుషులకు గుర్తించి ఎవరు చేసి చేయి. ఎందుకంటే మాకు తాండూరు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇదైతే మేము ఈ చేవెళ్ల సీట్ గిఫ్ట్ ఇస్తున్నాం బీజేపీ పార్టీకి, నరేంద్ర మోదీ గారి గిఫ్ట్. దానికి ఏం గిఫ్ట్ లేదు, ఓన్లీ గిఫ్ట్. ఇక దాని తర్వాత వచ్చే మా ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎలక్షన్. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సిఎస్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు. మాకేమంటే కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ గెలుస్తున్నాడు గట్టి. మాది తాపత్రయం ఏమంటే ఉన్నది, తాండూరులో మేము ఎంత లీడ్ చేస్తామని మేము కోషిష్ చేస్తున్నాం. ఎందుకంటే తాండూరులో ఎంత లీడ్ చేస్తే మాకు రేపు అంత అనుకూలమైతే తాండూరు. ఇంకా రేపు తాండూరులో ఉండేటోళ్ళు ఎవరు ఉంటాం? మేమైతే ఉంటాం. 2 పుత్రాలు పెట్టిండ్రు, ఆడ ఉట్టినే పెట్టిర్రా, ఒకటి ఆ కోలో పెట్టిండ్రు, ఒకటి ఈ కోలో పెట్టిండ్రు. మరి నేనైతే పోనీగా తప్పదు. ఇక మా రాజాన్ని బిల్లు ఇచ్చిండ్రు, ఆ బిల్లు ఇచ్చినాక ఇక సత్యంత వరకు మీ సేవల్లో ఉంటా.
మీకైతే తెలుసు ఇక మాకు తొట్ల లేచి మహారాజు అనేది పేరు పెట్టలేరు. ఇట్లా ప్రేమతో మీరు ఇచ్చిన పేరు అది ఏమి ఎంత పెద్ద పేరు వాయమో పరేషాన్ అవుతున్నాను. ఇది ఏమబ్బా పేరా బరువా అన్నట్టు అయిపోయింది. ఇక సత్యంతరం నేను నా పిల్లలు కూడా ఇక్కడ సేవలు ఉంటారు, అంటే రాజకీయంలో రారు నా పిల్లలు చెప్తున్నా. కానీ అట్లా బరువు నాది ఏం చేయాల్సి వస్తుంది. మేమైతే ఉంటాం ఒక్కటి మాట గట్టి, బీజేపీ పార్టీలో నరేష్ మహారాజ్ చందు మహారాజ్ కొడుకు ఉంటాడు, ప్రజాసేవలో ఎల్లా కాలం ఉంటాడు. ఏది ఎక్కడ పోయినా బీజేపీ పార్టీ ఇచ్చేది లేదు. బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల తర్వాత గిఫ్ట్ ఇచ్చినాక మోదీ సాబ్కి ముందు ఎలక్షన్లు తీసుకెళ్లేది నేను గట్టిగా నేను ఉంటాను. ప్రజలకు ఒక హామీ ఇస్తున్నా, ఏం పనులున్నా ఖచ్చితంగా దగ్గర ఉండి విశ్వేశ్వరరెడ్డి సాబ్తో కొట్లాడి మాట్లాడి మీ పనులన్నీ చేసేది నా బాధ్యత మీ అందరికీ తెలియచ్చు. ఇది నా ఉద్దేశం. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రంజిత్ రెడ్డి మాట్లాడతాడంట, రోహిత్ రెడ్డి మాట్లాడతాడ. అరే ఈయన ఒక్క స్కామ్ చూపిండి భయ్, రోహిత్ రెడ్డి తప్ప ఒక్క స్కామ్ చూపిండి మా క్యాండిడేట్ ఉన్నదా? పబ్లిక్ చూస్తారు కదా, మళ్ళీ అన్ని డబ్బాలు కొట్టుకుంటా తిరుగుతాయి. ఇక మేమేది కొట్టాలి? ఇక నేను కూడా అన్నా ఇప్పుడు కాదు ఇట్లా, ఇప్పుడు ఒక 15 రోజులు ఉన్నది తీస్తా తిమ్మరం బయటికి వచ్చి ఒకరొకరు ఊకే మాట్లాడుతున్నారు, ఆడ తిరుగుతున్నారు, ఈడ తిరుగుతున్నారు. ఇవో గుళ్ళ దొంగ అని మేము అనలే, పేరు పెట్టలే. మేము అన్నామా? మా బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా అనలే గుళ్ళ దొంగ అని. ఇది అన్నోళ్ళు ప్రసాద్ సాబు, రేవంత్ రెడ్డి సాబు. మా కొండ విశ్వేశ్వరరెడ్డి సాబ్ మీద ఒక్క చెప్పు, నేనే చెప్పిన ఒకటి ఉన్నదని. అదే అది తప్ప వేరే చెప్పని చెప్పు ఉన్నదా? ఖచ్చితంగా గెలుస్తున్నాం. మాదేం తాపత్రయం అంటే తాండూరు నుంచి మాది ఎంత మెజారిటీ రావాలి అది చూపించే సత్తా మాకు కావాలి. దయచేసి మేము కూడా ఏమంటే ఇప్పుడు ముంగలు ఉంటున్నాం, విక్రమ్ గారు కూడా ఉన్నారు, మన మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు. అసలు మైనార్టీ అధ్యక్షుడు పాపం అప్పుడప్పుడు పరేషాన్ అవుతాడు. ఏం పోయి మాకు పార్టీలో తీసుకున్నారు, మాకు ముస్లింలకు ఏం అడుగుతలేదు, ఏం లేదంటే కన్నా ఆకునైనా గడబడి చేయరు, మీకు కూడా అడుగుతాం, మీకు లేకుంటే ఎట్లా అని నేను మధ్య మధ్య లేదు సార్ కోపంకి. ఏమి చెప్పు కాదా? ఊరికే నాకు ఎవరు లేనప్పుడు నాకు అంటాడు. నేను అన్నా లీడర్లు అని చెప్పు భయ్, మేము ఉన్నాం కదా. ఇస్కా హై తుమ్కో ఇంతజార్ హమ్ హై ఖతం కరోనాతో భాయ్. సో అందరికీ బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని ఊరికేనే సృష్టిస్తున్నారు. ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఎక్కడన్నా పోయి మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీనే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని తెచ్చి డివైడ్ చేసేది కాంగ్రెస్. ఇవన్నీ వీళ్ళే చెప్పుకున్నట్టున్నాయి. మేము ఎప్పుడేమనలే, మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం. ఈ వికాస్ సార్ కనిపిస్తలేదు నాకు, ఎక్కడున్నా పోయి మాట్లాడాలి. सबका साथ सबका विकास अన్నారు. विकास साहब कहा दिल्ली में मिलते शायद, जाके मिलके आते हैं. विश्वेश्वर रेड्डी साहब को दिल्ली भी जाके उनसे मिलके पूरा विकास इधर लेके आते तांडव में, ఇది గ్యారెంటీ. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం పోయి బీజేపీ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఏం వర్గాలు ఉన్నాయి? ఇప్పుడు చూసినావు, రమేష్ వచ్చిండు ఈయనే ఉండే, సుబ్బి గౌడ్ ఈయనే, సుదర్శన్ గౌడ్ ఈయనే ఉన్నారు. మీరందరూ వర్గాలు ఒకటే వర్గం మరి, బీజేపీ వర్గం, మోడీ వర్గం. ఇక ఈ ఎలక్షన్ అయినాక నా వర్గం అంతా నావులే, అంతా నావలే. ఈ అబ్బ వర్గం నేనైతే, నా వర్గం మా అప్ప అవుతాడు, అందరం ఒకటే ఉన్నాం. వర్గాలు ఏం లేవు. ఇక అంటున్నారు కానీ అంటారు, ఏం చేస్తాం? ఇక గెలుస్తున్నాము, అందరికి మండుతున్నది. ఏం పోయి గెలుస్తున్నారు, ఎట్లా గెలుస్తున్నారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వీళ్ళకి ఎక్కడన్నా తోకలు కట్ చేయాలి, అన్నీ చేస్తున్నారు. కానీ మా తోకలు కట్ కావు కదా. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి, ప్రజలకు కూడా మీ ద్వారా, మీడియా ద్వారా మీకు చేతులు జోడించి చెప్పుకునేది ఏంటంటే, మేము గెలుస్తున్నాము. తాపత్రయం మెజారిటీ నచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడి నా తాండూరు గురించి, నా తాండూరు ప్రజల గురించి నాకు ఇంపార్టెంట్. బయట ఏమవుతుంది, ఎంత వస్తుంది నాకు అనవసరం. నా వర్గం, నా కాన్స్టిట్యున్సీ నుంచి నేను బీజేపీకి అత్యంత మెజారిటీ ఇవ్వాలని నాది ఒక ఖాయిష్. ఎందుకంటే రేపటి రోజు నాకు కూడా దమ్ముండాలి పోయి మాట్లాడి, భయ్ మేము ఇంత మెజారిటీ ఇచ్చినాం, మాకు కూడా పనులు కావాలి అని ఒకటి నాది ఒక ఆతృత. చేయాలి పని ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత ఇక బయట నేనే కనిపిస్తుంటా, ఇంకెవరు కనిపించారు. ఇక
ఎక్కడ చూస్తే మీరే అనాలి, హాస్టల్కి వస్తుంది తప్ప మహారాజు ఇట్లా కూర్చో ఏమి తింటలు ఏం తిరుగుతున్నారు మీరే అనాలి, కానీ నేనైతే ఆడాలి. ఇక మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు నమస్కారం. భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మిగతా అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారం మొదలుపెట్టి ఖచ్చితంగా మిగతా అన్ని పార్టీల కంటే అందనంత దూరంలో ప్రజలకు చేరువలో ఉన్నాము. మీరు గమనించినట్టయితే 2 నెలల కింద మొదలైన మా ప్రచార పర్వం నిరంతరంగా కొనసాగుతూ ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ రాకుండా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న 900 గ్రామాల్లో దాదాపు 1500 నుంచి 2000 నగర ప్రాంతంలో ఉన్న కాలనీలో ప్రచారం కంటిన్యూస్గా సాగుతూ ఉంది. ఈ ప్రచారంలో మేము ఇంత దూరం రావడానికి కారణం భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యవస్థాపరమైన పటిష్టమైన యంత్రాంగం మాత్రమే. దాదాపు 2830 బూతులు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి కమిటీ ఉంటుంది. మిగతా పార్టీలాగా కేవలం ఎన్నికలప్పుడు కమిటీలు వేసుకొని 2 వారాలు 10 రోజులు కమిటీలు యాక్టివ్గా ఉన్నట్టు కాకుండా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కమిటీలు నిరంతరంగా పనిచేస్తూనే ఉంటాయి. పార్టీ తీసుకున్న ఏ కార్యక్రమమైనా, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి నిత్యం తీసుకెళ్తూనే ఉంటుంది బూత్ కమిటీ. దాంట్లో భాగంగా 6 నెలల కింద వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఆ బాధ్యతను కూడా బూత్ స్థాయి కమిటీలు తీసుకొని ప్రజలకి రానున్న 23 సంవత్సరాల్లో భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు విశ్వగురువుగా ఎట్లయితే తీర్చిదిద్దాలనుకుంటున్నారో దాని గురించి వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా LED స్క్రీన్లు ప్రతి గ్రామానికి వచ్చినాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కార్యకర్తలు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే అప్పటిదప్పుడే ప్రజలు ఎట్లా వాటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా మన కార్యకర్తలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల నగారం మోగింది. షెడ్యూల్ రాకముందే మా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రచారంలో అందరికంటే ముందుగా మొదలుపెట్టి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతోని దాదాపు 400 గ్రామాలు పర్యటన చేసి ఎండలను లెక్క చేయకుండా 400 గ్రామాలు పర్యటించి చేవెళ్ల ప్రాంతంలో ఉన్న ఓటర్లందరి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆశీర్వాదం దేనికోసం అంటే చేవెళ్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మోడీని గెలిపియాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజలు దాదాపు 30 ఏళ్ల కళ, భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలనేది 30 ఏళ్ల కళ. ఆ కళను నిజం చేసుకునే సమయం వచ్చింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, కులాలకు మతాలకు అతీతంగా. ఇప్పుడు అభ్యర్థి కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నాడు. గతంలో పార్లమెంటేరియన్ గా పనిచేసిన తీరు ప్రజలందరూ గమనించిండ్రు. ఆ తర్వాత గెలిచిన ఎంపీ మా ఊర్లోకి ఎన్నడూ రాలేదు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాత్రం కనీసం 1, 2, 3 సార్లు, మాక్సిమం 10-15 సార్లు కూడా ప్రతి గ్రామానికి వచ్చిండ్రు. సొంత పని మీదైనా రాజకీయంగా పరంగా అయినా పార్లమెంట్ పరిధిలో ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. అండ్ రాజకీయ అవినీతి చేయని ఏకైక నాయకుడు మా పార్లమెంట్ పరిధిలో మా ఎంపీగా ఇంతకుముందు ఉన్నాడు. మాకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుండి కావాలి అని చెప్పేసి ముక్త కంఠంతో ప్రజలు చెప్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర తర్వాత ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యంగా తాండూరులో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఉన్న కార్యకర్తలను కార్యక్షేత్రంలోకి దించి ప్రతి బూత్లో ప్రచారం చేస్తూ ఎన్నికల వైపు పయనిస్తున్నాము. దాంట్లో భాగంగా అన్ని గ్రామాల్లో దాదాపు 270 బూతుల్లో డోర్ టు డోర్ ప్రచారం జరిగింది. అలాగే కొండా విశ్వజిత్ రెడ్డి గారు తాండూరుకు వచ్చినప్పుడు భారీ బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది. వీటన్నిటి ద్వారా మాకు అర్థమవుతుంది ఒకటే, ఏంటంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి. అసలు ఈ ఎలక్షన్
దేశానికి సంబంధించింది, మోడీకి సంబంధించింది. దీంట్లో వేరే ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గురించో లేకుంటే రంజిత్ రెడ్డి గురించో కాంగ్రెస్ పార్టీ గురించో ఆలోచించే పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలలో మోడీ గారు ఏం చేశారు అనేది శ్వేతపత్ర అనే వెబ్సైట్ లో మనం చూస్తే తెలిసిపోతుంది. అంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని జనరల్ గా మనం రాజకీయాల్లో చూస్తుంటాము. శ్వేతపత్ర అని ఎవరు అడగకముందే మోడీ గారు రిలీజ్ చేశారు. 10 ఏళ్ల నా ట్రాక్ రికార్డ్, కనీసం ఒక్క సెలవు కూడా తీసుకోకుండా 10 సంవత్సరాలు మోడీ గారు దేశం కోసం ఏం చేశారు అనేది ఆ శ్వేతపత్ర అనే వెబ్సైట్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని ప్రజల ముందరికి పెట్టి ఓట్లు అడుగుతున్నాం. ఎస్, ఖచ్చితంగా మోడీ పేరు మీదనే ఓట్లు అడుగుతున్నాం. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు అని చెప్పేసి. 100% అడుగుతాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 100 కోట్లకు పైగా ప్రజలకు సంబంధించిన ఒక అస్తిత్వానికి సంబంధించిన అంశం రాముడు ఎక్కడైతే అయోధ్యలో 500 ఏళ్ల నుంచి నివాసం తన గుడి లేకుండా ఉన్నాడో ఆ రాముడిని మళ్ళా అయోధ్యకు తీసుకొచ్చిన మోడీ గారికి జో రామ్ కో లాయే హే హమ్ ఉన్కో లాయేంగే అని చెప్పి ప్రజలు సీరియస్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ గొప్పతనం, ఆ విజయం మోడీ గారికి మాత్రమే దక్కుతుంది. మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకొని దేశాన్ని విశ్వగురువుగా చేసుకోవాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అందుకే మేము కూడా మోడీ గారు చేసిన అభివృద్ధి, దేవాలయం కూడా ఒక అభివృద్ధి నమూనానే. ప్రజలకి దేవాలయాన్ని చూస్తే రేపు పొద్దున మనం ఇంకేదైనా సాధించగలుగుతాము, భారతదేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. దేవాలయం అంటే అది గవర్నమెంట్ డబ్బులతో కట్టింది కాదు. చాలా మంది భావిస్తున్నారు గవర్నమెంట్ దేవాలయం ఎట్లా కడతారని చెప్పి. ప్రజలు రూపాయి ఇచ్చి, 10 రూపాయలు ఇచ్చి, 1000 రూపాయలు ఇచ్చి, ఇష్టం ఉన్నట్టు ఇచ్చి కట్టించుకున్న గుడి అది. దానికి రాజకీయాలకు ముడి పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలకు లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే పసలేని ఆరోపణలు చేస్తున్నాయో అవి ప్రజలందరూ గమనిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ లో ఉన్న అభ్యర్థులందరూ కూడా మీరు చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చేవెళ్ల ఆ మేనిఫెస్టోని కూడా మీడియా మిత్రులందరికీ మేము ఇస్తాము. ఏ అభ్యర్థి కూడా చేవెళ్ల ప్రాంతం గురించి మాట్లాడతలేరు. ఆయన ఖాళీ వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు. గత 100 సంవత్సరాల నుంచి కొండా కుటుంబం గురించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏవో చిల్లరమల్ల వీడియోలు పెడితే అవి చూసి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు. అయితే రంజిత్ రెడ్డి గారికి బహుశా రాజకీయ పరిజ్ఞానం లేనట్టున్నది. ఆయనకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అసలే లేనట్టున్నది. ఆయన మీద దుష్ప్రచారం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టే అవుతుంది. కొండా అంటే నీతికి నిజాయితీకి మారుపేరు. వాళ్ళు రాజకీయాల్లో గత 100 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఖచ్చితంగా మా నాయకులందరి పట్టుదలతోని, కష్టంతో ఈసారి చేవెళ్ల పార్లమెంటు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పేసి మీడియా విలేకరులందరికీ మీ ద్వారా ప్రజలందరికీ చేయాలని చెప్పి తెలియజేస్తారు. ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకే తమ మద్దతు ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు నర్సింహులు అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు బీజేపీ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం పెద్దెవుల్ మండలం మాంబాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి మన భారతదేశ ప్రధానమంత్రి మరి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఎస్సీలో ఉన్న 59 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి 30 సంవత్సరాల పోరాటము శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ కూడా 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి 30 సంవత్సరాల కళ నెరవేరబోతుంది కాబట్టి మరి మందకృష్ణ కూడా మరి ఈరోజు మనం బీజేపీకి మనం మద్దతు చేస్తామని చెప్పి మా కింది స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఉన్నవారికి కూడా మరి మాకు పైనుంచి మందకృష్ణ ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము బీజేపీకి కూడా మా మద్దతు సంపూర్ణంగా మద్దతు మేము తెలుపుతూ ఉన్నాము. మరి అదేవిధంగా ప్రచారం కూడా ప్రతి ఊరున గ్రామాన గడప గడపను కూడా ప్రచారం కూడా
చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మరి తాండ్రు మండలు, బసిరాబాద్ మండలు, యాలల్ మండలు, మరి పెద్దేముల మండలు కూడా మేము కొన్ని ఊర్లు కూడా ఈరోజు కూడా మరి ఇక్కడ మరి మంబపూరు, మరి జునగాము, మారేపల్లి కూడా ఈరోజు చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇక్కడైతే మరి చేవేళ్ల పార్లమెంటు మరి సభ్యుడు మన కొండ విశ్వేశ్వరరెడ్డిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి ఈ విధంగా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మేము ఈరోజు విశ్వేశ్వరరెడ్డికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి కూడా మరి 4 స్థానాలు మరి ఎస్సీలకు రిజర్వేడ్ కాబట్టి మరి ఎస్సీలకు కేటాయించకుండా ఎంపీ స్థానాలు మరి ఎస్సీలకు కేటాయించలేడు, మరి వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎస్సీలకు చోటు లేదు. మరి రేవంత్ రెడ్డి కూడా ఎస్సీల పైన కక్షపూరితంగా కక్ష సాధింపులకే గురి చేస్తున్నాడని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మరి కొండ విశ్వేశ్వరరెడ్డిని మేము గెలిపించుకుంటామని చెప్పి ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము కూడా తెలియజేస్తూ మరి ఇంతటితో నా సన్నివేశాన్ని ముగిస్తున్నాం. తాండూరు పట్టణంలోని 28వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెవేళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, మహిళా మోర్చా నాయకులు, దళిత మోర్చా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి బీజేపీకి సపోర్ట్ చేయాలని ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనని గెలిపించి పైన నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని కోరుకుంటూ మన నరేంద్ర మోదీ చేసిన స్కీమ్స్ ఈరోజు అందరికీ తెలిసింది. ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అన్నీ తెలుసుకొని దేనికి అమ్ముడు పోకుండా, దేనికి లొంగకుండా ముందల మన పిల్లల భవిష్యత్తు కోసం, ముందల తరతరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రతి దానికి వేసేటప్పుడు మన ఓటు మన హక్కు, దాన్ని అమ్ముకోవద్దని దయచేసి కోరుతూ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఎవరిని ఇక్కడ ఉద్దేశించి లేదు కాబట్టి మనం దేనికి వేయాలో అనేది నిర్ణయించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 28 వాళ్ళలో ఇంటింటికి గడప గడపకు ప్రోగ్రాం చేస్తున్నాము. ఈరోజు తాండూరులో ఎట్లా ఉందంటే కోడిపూర్ల దొంగకు మరి నీతిపరుడైన కొండ విశ్వేశ్వరరెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అక్కడ పైన చూస్తేనేమో మన నరేంద్ర మోడీ, ఇంకో సైడు ఐటమ్ పప్పు ఉన్నాడు. మనం ధర్మం వైపు, దేశం వైపు ఒక సైడు, అధర్మం వైపు అవినీతి ఒక సైడు. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా ధర్మానికి, న్యాయానికి, అవినీతి లేని పాలనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈసారి అందరూ కూడా మనం బీజేపీకి సహకరించి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేవేళ్ల పార్లమెంట్ నుంచి మనం భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి చేస్తున్నాను. జై బీజేపీ, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఫిరేక్ బార్ మోడీ సర్కార్, ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్. నమస్తే అన్న. ఈరోజు బూత్ నంబర్ 152, 153, 154 వార్డుల్లో ప్రచారం కోసం ఇంత భారీ ఎత్తున వచ్చిన మా కార్యకర్తలకు, కాలనీవాసులకు, మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకు ధన్యవాదాలు. ఎన్నో లేనట్టుగా మొదటిసారి మా గల్లీలో కుమ్మ గల్లీ కానీ, వెంకటేశ్వర కాలనీ కానీ, రైల్వే కాలనీ కానీ ఇంత భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించడం, ఇంతమంది కూడా స్వచ్ఛందంగా మోడీ గారిని గెలిపిద్దామని చెప్పేసి వచ్చేది. ఎవరు కూడా మోడీ గారు ఉన్నందుకే ఫ్రీ బియ్యం కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ వచ్చినాయి. ఇవన్నీ రాష్ట్ర సర్కార్ మేము ఇస్తామని చెప్తుంది కానీ అవి ఏవి నిజం కాదు. అండ్ ఇంకోటి, మనకు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ఉంది కానీ ఇక్కడ అమలు అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నాయకులు మనకు అమలు అయితే మోడీ గారికి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అవనిస్తలేరు. బీజేపీ ఏ మతానికో, ఏ కులానికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదు. ఒక ఛాయ్ అమ్ముకునే బీసీ వ్యక్తి కూడా ప్రధాని కాగలరు. అది ఓన్లీ బీజేపీ పార్టీలో మాత్రం చూడగలరు. వేరే పార్టీ స్టేట్లో బీఆర్ఎస్ తీసుకున్నా, సెంట్రల్లో కాంగ్రెస్ తీసుకున్నా అన్ని వారసత్వ పార్టీలే. అటువంటి పార్టీలను ఇకనైనా మేల్కొందాం. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా కింది స్థాయి నుంచి కూడా పైకి వచ్చే కార్యకర్త ప్రతి ఒక్కరికి దేశ ప్రధాని అవుతుందన్న నమ్మకం ఇచ్చే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందని అందరూ కోరుకుంటూ మా కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నా తాండూరు పట్టణ శాఖకి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఈసారి కంపల్సరీ బీజేపీ చేయాలి. బియ్యం ఎవరు ఇస్తున్నారు?
మంచిది. ఈరోజు మనము 28 వార్డులో వెళ్ళిపోతే మనం ఫోటోలు కనిపిస్తా ఇల్లు లేవు రిటర్న్ పోవాలి ఇక్కడిక్కడే రమ్మని చెప్పు. ఇటే రావాలి. పెద్దేముల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ వెంకట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల యూత్ కాంగ్రెస్ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలలో దేశంలో నిరుద్యోగం పెరిగిందని, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కనగల మహేష్ కుమార్, పిసిసి అధికార ప్రతినిధి, తాండూరు ఎన్నికల ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, చెవేల పార్లమెంట్ యోజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ మరియు స్థానిక జెడ్పీటీసీ దారాసింగ్, శోభారాణి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ఎలక్షన్లో మా కార్యకర్తలందరినీ కూడా ఒక తాటిపై కూర్చోబెట్టి వారు ఏం చేయాలా మేమేం చేయాలని చెప్పి ఈరోజు ఒక 2-3 గంటలు వాళ్ళతోని గ్రౌండ్లో ఉన్నటువంటి సాధక పదాలు కాదండి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో మేము ఎలక్షన్లో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా సోనియా గాంధీ గారు కానీ చెప్పినటువంటి దాన్ని ఈరోజు ఎక్కడ పోయినా ఈ గ్రామాలకు పోయినా కానీ ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా చాలా జనాలందరూ కూడా సబండ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసారు. ఇండ్లు కూడా హౌసెస్ కావడం కావాలంటే మేము కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇళ్లతో పాటు రేపు ఏదైతే రుణమాఫీ రైతాంగం అడుగుతా ఉన్నారు, ఊరుకోతే మాకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి మేము గట్టి హామీ ఇస్తూ ఉన్నాం. ఆగస్టు 15th రోజు ఖచ్చితంగా రుణమాఫీ చేయించి వాళ్ళ పాస్ పుస్తకాలు రైతాంగానికి ఇచ్చినటువంటి పాస్ బుక్లు వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండ్రు. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయించి వాళ్ళ పాస్ బుక్లు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పుకుని ఈరోజు మా యువజన నాయకులందరూ కూడా మా యూత్ వాళ్ళకందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు గత 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, సబండ వర్గాలని ఆ రోజు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు కాదు, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తర్వాత పెడితే 7,42,000 ఉద్యోగాలు మాత్రమే 10 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు తప్పుదోవ పెట్టించారు. అదే కాకుండా గతంలో నోట్ల రద్దప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఒక వాగ్దానం చేసిండు, మీరందరూ కూడా నోట్ల రద్దుకు సహకరించండి, మీకు అందరికీ జనధన్ అకౌంట్ తెప్పించి ఆ అకౌంట్లలో 15 లక్షలు కట్టే బాధ్యత నేనని చెప్పిండు. అది కూడా ఎవ్వరు అకౌంట్లలో కూడా దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు మోసం చేసిండు. అది కూడా జనాలు ఏ గ్రామానికి పోయినా వాళ్ళకు చెప్తా ఉన్నారు, మాకు వేస్తున్నటువంటి మోడీ గారు అది కూడా చేయలేదని చెప్పి. అదే కాకుండా రైతుల సంపద రెట్టింపు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు రెట్టింపు చేయకుండా వాళ్ళ పైన మళ్ళీ నల్ల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళని రైతులని నడ్డించే ప్రయత్నం చేసిండు. దానికి దీటుగా యావత్ భారతదేశం అంతా కూడా రైతాంగం అంతా కూడా ఏకమై 16 నెలలు చల్లనక వానలక ఎండనక రోడ్లపైన వంట వార్పు చేసుకొని నరేంద్ర మోడీ మెడలు వచ్చి నల్ల చట్టాలని రైతాంగం ఏకమై రైతాంగం క్యాన్సల్ చేసుకున్నారు. కానీ నరేంద్ర మోడీ లొగలేడు. రైతుల బాధకు వాళ్ళు చేసినటువంటి ఆ అంగర్ స్ట్రైక్ భయపడి
ఆ రోజు నరేంద్ర మోడీ ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది. ఆయన ఏదైనా చేసిందంటే ఒక ధనికులకు, ఒక అదాని లాంటి వాళ్ళకు, ఒక అంబానీ లాంటి వాళ్ళకి, ఒక కార్పొరేట్ సంస్థలకే బీజేపీ గవర్నమెంట్ చేసింది. కానీ పేద బలైన వర్గాలకు గతంలో చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మళ్ళీ ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మళ్ళీ మనకు స్టేట్లో ఏ విధంగా అయితే మేము కష్టపడి కాంగ్రెస్ తెచ్చుకున్నామో సెంట్రల్లో కూడా మా కాంగ్రెసే రావాలి. రాహుల్ గాంధీ గారు సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ అయితే మా బీద బలైన వర్గాలను బాగుపడుతుందని చెప్పి ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామస్తులందరూ కూడా ఏకమై మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపిస్తామని చెప్పి, కాంగ్రెస్ నిర్మలంగా పడతామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. మా కార్యకర్తలు కూడా, మా యువజన నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మేము ఈ కార్పొరేట్ విశ్వేశ్వరరెడ్డిని ఓడగొట్టి ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మా నియోజకవర్గం ప్రజలంతా కూడా తాండూరు నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చిన మెజార్టీ కొట్టి రెట్టింపు మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్న మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా కృష్ణంరాజు గారు తమ్ముడు ఇంతమందే మంచి మాటలు కూడా చెప్పిపోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు, కొన్ని ముఖ్యమైన పాయింట్లు అందరూ కూడా చెప్పారు. ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షుడిని అడిగిన, యువజన జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 38 గ్రామాలు, దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయండి ఈ మండలంలో. ఇంకో మిత్రుడు చెప్తున్నారు, ఒక ఊర్లో 4-5 కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి బీజేపీ పార్టీకి వాళ్ళు పదే తిరుగుతున్నారు. మనం ప్రతి ఇంటింటికి తిరగాలి, ప్రతి ఓటరు తిరగాలని. ఎందుకు ఓటేయాలనేది మరిక పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు, మన అభ్యర్థి గారు వస్తారు, చాలామంది పెద్దలు చెప్తారు. మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఇలా ఇంటింటికి పోయి అడిగే పాయింట్లు, తెలివితేటలు, మరి దాన్ని కన్విన్స్ చేసి, ఓటర్ను కన్విన్స్ చేసే అన్ని కూడా యుక్తి, శక్తి, అన్ని తెలివితేటలు మీకు కూడా ఉన్నాయి. మరి వల్ల గమ్మత్ ఏంటంటే, ఇంతకుముందే ఒక మిత్రుడు చెప్తున్నారు, ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోవటలాగా ఉంటుందని. కరెక్టేనా? చప్పట్లు కొడుతున్నారు కదా. మరి ఇప్పుడు అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అయింది. గత కొద్ది రోజుల కానీ జరిగే ప్రచారం కానీ, మరి ఎన్నికల సరళి కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఇప్పుడు 14 రోజులు కూడా లేదు. నామినేషన్లు, స్క్రూటిన్లు అన్నీ అయిపోయినాయి. మరి ఆటలో నౌ రియల్ గేమ్ స్టార్ట్ అయినట్టుగా మరి ఇవాళ మరి ఇన్ఛార్జీలు, స్క్రూటిన్లు, ఫైనల్ లిస్టులు అన్నీ కూడా అయిపోయి, మరి ఇవాళ సామాగ్రి చేరుడు, ఇవాళ బూత్కు సంబంధించిన అన్ని ఐడెంటిఫికేషన్ అవుడు, ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, మరి ఎక్కడెక్కడ రోజు మరి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వార్డులో మరి ఇవాళ ప్రతి సర్పంచ్ కానీ, మరి అదేవిధంగా మండల అధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ, మరి ఇలా మండల లెవెల్లో ఉన్న వివిధ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏందనేది పని విభజన అనేది చేసుకొని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పోవాలి. ఇలా మందబలం కాదు. ఇవాళ కొన్ని పార్టీలు చేస్తాయి. ఇవాళ మనం మంది ఎంతమంది ఉన్నామని కాదు, ఎంతమందితో ర్యాలీ తీసినామని కాదు. ఇవాళ స్మార్ట్ వర్క్ అవసరం, హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్లో స్మార్ట్ వర్క్ అవసరం. అంటే ప్రతి గ్రామంలో ఒక 1000 ఓట్లుంటే ఇలా మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, అక్కడ మెయిన్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మరి ఇలా నవ యువకులు యువజన కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఇలా ఎన్ఎస్సీఐ నుంచి ఎంతమంది ఉన్నారు, మహిళా కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉన్నారు. దాంట్లో ప్రతి ఓటర్ను టచ్ చేస్తానికి పంచుకోవాలి. తమ్ముడు 1 నిమిషం, 5 నిమిషాలు, ప్రతి ఒక్కరూ పంచుకోవాలి. ఇవాళ నేను ఒక 100 కుటుంబాలు లేదంటే ఒక 50 ఓట్లు కార్యకర్తలు ఎక్కువ ఉంటే ఆ 100 ఓట్లలో ఎన్ని ఓట్లు మనకు పడుతున్నాయి, ఎన్ని ఓట్లు నోటలుగా ఉన్నాయి, మరి ఎంత కన్విన్స్ చేసినా పడనోట్లు ఎన్ని, ఇట్లా కేటగిరీ చేసుకొని పోతే మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కొంతమంది ఆడుకోరు, ఇతర పార్టీల కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి చెప్పి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దాంట్లో మన ఆటుకోరు మరి ఇలా ఓటర్లు ఉంటారు, ఆటుకోరు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని మనం పదే మరి వాళ్ళు అక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. కొంత న్యూట్రల్, కొంత మనం కన్విన్స్ చేస్తే ఎటు ఓటు వేయాలి,
ఇవాళ కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నిన్ననే రేవంత్ అన్న మీటింగ్ పెట్టిండు, సోషల్ మీడియాకి సంబంధించిన కోఆర్డినేటర్తో మన మీటింగ్ పెట్టిండు. ఇవాళ కొంత బీజేపీ కానీ మరి ఇవాళ బీఆర్ఎస్ కానీ ఇంకా కొంత శక్తులు చేసే సోషల్ మీడియా ప్రచారాలకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా, యువజన కాంగ్రెస్, మరి ఎన్ఎస్సిఐ, మరి మహిళా వింగు, మెయిన్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరి చాలా యాక్టివ్గా ఉండే. ఆ యాక్టివ్నెస్ ఉంది కాబట్టే, ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే మరి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సమయం అయినా కూడా ఘన విజయం సాధించడం జరిగింది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో. ఇవాళ ఏమైందంటే కొంత మన అధికారం వచ్చింది కాబట్టి, ఇలా మన అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత అలసత్వం ప్రకటించొద్దు. మన ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా కూడా బాగుండదు. మొన్ననే అయిపోయింది, మనకు 100 రోజులు కూడా కాలే. 100 విపక్షంగా ఉన్నప్పుడు ఇంతకుముందే మహేష్ చెప్తున్నాడు, మరి ఇక్కడ ఉన్న గతంలో ఉన్న ప్రజాపతులు ఎమ్మెల్యే గారు కానీ, మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు కానీ, రాష్ట్ర లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ సోషల్ మీడియా కన్ఫ్యూజన్ తోటి కొన్ని వర్గాల్ని మరి వాళ్ళ మాకే ఓటేయాలి అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఓటేయాలి, ఏం చేసిరని ఓటేయాలి అంటే ఏదో ఒక దేవుళ్ళ పేరు చెప్పి ఇంకేదో అభివృద్ధి చేసినామని, ఏదో చేసినామని మరి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏం చేసిరు అనేది ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి మైక్ ఇస్తే గంట సేపు చెప్తున్నారు మీరే. మరి దీన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాకచక్యంగా మనం ఇల్లు తిరిగి ప్రచారం చేసి ప్రతి చౌరస్తా దగ్గర పంచాయతీ పెట్టి కన్విన్స్ చేయాలి. ఏమాత్రం వెన్ను చూపకుండా కన్విన్స్ చేయాలి. మనం 100 మంది ఉన్నాం, ఆ 4 ఉన్నారు. ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకు మందబలం ఉంటుందో, ఏదైతే మైనార్టీలో ఉంటారో వాళ్ళకి 1కి 2 సార్లు పోయి కన్విన్స్ చేస్తుంటే మరి అదొక రకమైన మరి భావన ఉంటుంది. 1కి 4 సార్లు పోయి చెప్తుంటే వాళ్ళలో మైండ్ కొంత కన్ఫ్యూజన్ గురవుతుంది. న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. ఎప్పుడైనా అన్ని పార్టీలకు కలిపి ఎంత ఉంటారో న్యూట్రల్ ఓటర్సే అంతమంది ఉంటారు. కాబట్టి ఆ న్యూట్రల్ ఓటర్స్ను మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మీడియా మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పెద్దమూల్ మండల యువతకి ధన్యవాదాలు. అండ్ మీ కష్టం వల్లనే, మీరు కష్టపడడం వల్లనే 30 రోజుల్లో ఈ నియోజకవర్గానికి వచ్చినా కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక కాంగ్రెస్ వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా నిల్చున్నైతే మీరు కష్టపడడం వల్లనే నిల్చున్నాం. అది మా నాన్నగారి గొప్పతనం కాదు, ఇక్కడ లీడర్ల గొప్పతనం కాదు. ఇక్కడ పెద్దమూల్ మండలంలో యువత కదిలింది. ఇక్కడ యువత ప్రతి ఇంటికి వెళ్ళి మన 6 గ్యారంటీలు కానీ, ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి వివరించడం వల్లనే, మీ కష్టం వల్లనే మేము గెలిచాము. దానికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. చాలా థ్యాంక్స్ మీరు చేసిన కష్టానికి. అలాగే మీ కష్టాన్ని నేను మరవను. ఈ యువతకి వచ్చే కాంగ్రెస్ పనుల్లో కానీ, మన గ్రామాల్లో జరిగే ఏ విషయాల్లో కానీ ప్రాతినిధ్యం ఖచ్చితంగా అన్నిట్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన కోడ్ వేయంగానే ఇందిరమ్మ కమిటీలు ప్రతి ఒక్క దగ్గర వేస్తారు. ఆ ఇందిరమ్మ కమిటీలో యువతకు సమన్యాయం ఉండేటట్టు నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే ఒక్కసారి ఇందిరమ్మ కమిటీలో ఏర్పడితే ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, ఏ రేషన్ కార్డు ఇవ్వాలన్నా ప్రతి ఒక్కటి డిసైడ్ చేయాల్సింది మీరే, మీ యువతే. కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, అమ్మ మీకు ఇచ్చిన 6 గ్యారంటీలని మీ ఇంటికి చేరవేసే బాధ్యత మాది. ఇందిరమ్మ కమిటీల ద్వారా మేము వచ్చిస్తాము. ఎమ్మెల్యే మన వాడున్నాడు, సీఎం మన పక్క నియోజకవర్గమే. మనకు ఈ 60 ఏళ్లలో ఒక్కసారి ఈ అవకాశం వచ్చింది. ఏంటంటే సీఎం మన పక్క కాన్స్టిట్యుయెన్సీయే. కాబట్టి మనం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో ఒక ఎంపీ కూడా మనవాడైతే దేశంలో కూడా కాంగ్రెసే వస్తే, ఇప్పుడు మొన్న మన కాన్స్టిట్యుయెన్సీకి 3500 ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. ఇంకా అవి 6000 7000 ఇందిరమ్మ ఇల్లు అవుతాయి. అది ప్రతి ఇంటింటికి తిరిగి మీరు చెప్తే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి.
ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అమ్మకి అవ్వకి కూర్చొని వివరించాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇంకో 1-2 నెలల్లో మళ్ళీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అవుతాయి. ఇందులో కూడా యువతనే ముందుంటుంది, యువతకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. దానికి కూడా మీరు ఈ 15 రోజులు మంచి అవకాశం లభించింది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇంకా మీరు గ్రౌండ్లో ఎంతవరకు కలుస్తారో, పబ్లిక్ని కలుస్తారో, మీరు కూడా ఒక నాయకుడిగా ఎదగడానికి అవకాశం లభిస్తుంది. మీరు ఇప్పుడు ఎంత మెజారిటీ తెచ్చుకొని చూపిస్తారో కింద నుంచి, అయ్యా మేము పనిచేసాము, ఇది మా మెజారిటీ, ఇది మేము తిరిగాము, సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో నేను పోటీ చేశాను, తర్వాత నేను నాయకుడిగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీకు ఒక నాయకుడిగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు ఒక వెంకట్ బల్మూరి ఎమ్మెల్సీగా ఎలా ఎన్నికయ్యారు? యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఐ నుంచే వచ్చారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ ఢిల్లీలో కూర్చోబెట్టాము. అతను కూడా చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ వీటన్నిటి నుంచి మెట్టు ఎదుగుతూ వెళ్ళిన వ్యక్తి. ప్రతి ఒక్క యువతకి అవకాశం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే మీరు కలిసి పనిచేయండి. అందరూ మీ బూత్లలో ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి పనిచేయండి. ఇక్కడ బీజేపీ అనేది చాలా తక్కువ ఊళ్ళలో ఉంది, చాలా కొన్ని ఓట్లు. కానీ బీజేపీకి పార్టీకి అవకాశం ఇవ్వకండి. ఎక్కడికక్కడే మీరు ఎదిరించండి. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? వాళ్ళు ఇంకా ఈసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా మనకున్న ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి పెడతారు. ఉన్న రిజర్వేషన్లు తీసేయడానికి ఎత్తుగడలో పండుతున్నారు మేము మళ్ళీ వస్తే. ఎందుకంటే బీజేపీ అనేది ఒక సైకలాజికల్లీ మీ మైండ్ గేమ్తో చాలా ఆడుకునే పార్టీ. అది ఎప్పుడు మన సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఒక భయాన్ని సృష్టిస్తుంది. హిందూ ముస్లింల మధ్యలో ఎలా గొడవ పెట్టాలా అనేది అన్ని విధాలుగా సృష్టించే పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి మతతత్వ పార్టీని మన ఊళ్ళోకి ఆహ్వానిస్తే, మన బూతుల్లో కనుక మెజారిటీ తీసుకొస్తే చాలా భయానక పరిస్థితులు ఎదురవుతాయి. ఇంకా ముందు బీజేపీకి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా, అవకాశం లేకుండా ఆదిలోనే ముందే అణిచి వేసేయండి. ఎక్కడ అవకాశం ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వకండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జరిగింది. మన కేవల పార్లమెంట్ బాధ్యతలు గౌరవ వేమ నరేందర్ రెడ్డి గారు మరియు నేను కలిసి కోఆర్డినేషన్ చేసుకోవడానికి మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు పిసిసి మరి కమిటీ నుంచి కూడా నియమించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈ రకంగా యువతను, విద్యార్థుల్ని మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, కన్ఫ్యూజ్ కాకుండా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు పోయే ప్రయత్నంలో మరి రోజు ఇక్కడ పెట్టే మీటింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి లేదు. అటువంటి స్థాయిలో మనం ఎంత మెజారిటీ రాకపోతే మాత్రం ఈరోజు ఏదో బీజేపీ వేవ్ ఉందని చెప్పి మతాల పేరు, కులాల పేరు చెప్పి ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడంలో పూర్తి బాధ్యత మన యువకుల పైన ఉంది, మన పైన ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం గ్రామాలలో వెళ్ళి చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఉండదు కదా, పాలిస్తున్నారు కదా, దాంట్లో మీరు లబ్ధి పొందింది ఏంటి? మీ కుటుంబానికి వచ్చిన లబ్ధి పొందింది ఎవరైనా ఒక కార్యకర్తలైనా ఎక్కడైనా పేరు చెప్పి చెప్పగలుగుతాడా? బీజేపీ నుంచి నేను పలానా దాని నేను లబ్ధి పొందినా, ఈ రోజు నేను దీన్ని బాధపడ్డా, మోదీ గారి నుంచి నేను బాధపడ్డా, మనమే మీరైనా చెప్పండి. ఎవరైనా ఒకరు ఏదైనా ఉందా? అదే కాదు, మనం ఏదైతే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన విసిగిపోయి వచ్చిన గత 90 రోజుల కాలం లోపల మనము వచ్చిన 4 గ్యారంటీలను అమలు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా ఒక గ్యారంటీని అనుభవిస్తున్నాము. మనము పథకాలను అనుభవిస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పనా, బీజేపీ గొప్పనని ఒక్క విషయాన్ని కూడా మనం అందరం కూడా తీసుకొని మోటుగా ఊళ్ళలో పోయి మనం చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఊళ్ళలో ఏమవుతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో 4 కార్యకర్తలు ఉంటారు. ఆ బీజేపీ 4 సార్లు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 50 మందిలో 2 సార్లు కూడా వస్తున్నారన్న తాకైతే వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడో అక్కడ పని చేసుకొని ఇంకా ముందు మన రంజితన్న గారి గెలుపు కోసం మనం అందరూ కూడా సహాయశక్తుల కృషి చేశామో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable